మేబీ వాళ్ళు ఎక్కడైనా కేస్ స్టడీస్ చేసి ఇలాంటివి బయటకి పెడుతున్నారో గానీ నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడేంటి అంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్‌లో ఎవరికైనా ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినా ఆ హాస్పిటల్స్ మీద ధర్నాకొచ్చేస్తున్నారు. అట్లాంటప్పుడు మరి వాళ్ళకి సర్టిఫికేషన్ ఉందో, లేదో, వాళ్ళ చదువు ఏంటి, వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అని చెప్పేసి నువ్వు నమ్మకుండా స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా! స్క్రీన్ మీద చెప్తున్నారు కదా! అని చెప్పేసి మీరది ఎలా నమ్ముతున్నారు అన్నది నాకొక డౌట్. ఇదే చెప్పాను. మన వాళ్ళు ఇలాగ గొర్రెల్లాగే బిహేవ్ చేస్తారు. డాక్టర్స్ వి ఆర్ నాట్ గాడ్స్. హ్మ్. ఓకే. మనం ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఫాలో చేసి వీ డూ ద బెస్ట్ వీ క్యాన్ టు సేవ్ ఎ పేషెంట్, టు సేవ్ ఎ పేషెంట్స్ లైఫ్. కాకపోతే ఒక్కొక్కసారి సమ్ కండిషన్స్ గో అవుట్ ఆఫ్ హ్యాండ్, ఇన్ఫెక్షన్స్ గో అవుట్ ఆఫ్ హ్యాండ్. ఒక హ్మ్. పేషెంట్ హార్ట్ అటాక్‌తో వస్తాడు. సడన్‌లీ కొలాప్స్ అయిపోతాడు హ్మ్. దారిలోనే. డాక్టర్ ఈస్ నాట్ రెస్పాన్సిబుల్. హ్మ్. సో, అదేదో చూసి ఎవరో ఏదో మీడియా మైలేజ్ కోసమో సమ్ అదర్ వాళ్ళ ఓన్ సెల్ఫిష్‌నెస్, అదర్ రీజన్స్ కోసం చేస్తే పీపుల్ స్టార్ట్ బిలీవింగ్ ఇట్ అండ్ బ్యాడ్ నేమ్ హాస్పిటల్స్ ఆల్సో విచ్ ఈస్ వెరీ, వెరీ రాంగ్. అంతే కదా! వీ డూ ద బెస్ట్ వీ క్యాన్. హ్మ్. అండ్ ఇండియన్ మెడికల్ మన సిస్టమ్ ఎంత బావుంటుందంటే యూ గో టు ద యూఎస్ అండ్ ఆర్ యూరోప్ అండ్ లివ్ దేర్. అందరూ వచ్చి చెప్తారు. ఆర్ మెడికల్ సిస్టమ్ ఈస్ ది బెస్ట్. యెస్. ఆల్వేస్. యూ కెన్ గెట్ ఇప్పుడు యూ వాంట్ మై అపాయింట్మెంట్ యూ విల్ గెట్ ఇట్ ఆన్ ఫోన్ ది సేమ్ డే ఆర్ ది నెక్స్ట్ డే ఐ విల్ గివ్ ఇట్ టు యూ. అవును. అక్కడ ఒక కన్సల్టెంట్‌ని కలవాలి అంటే యూ విల్ గెట్ అంతా ఇన్స్యూరెన్స్ లాట్ ఆఫ్ ప్రాసెస్. బేస్డ్‌గా యాహ్! 2-3 మంత్స్ పడుతుంది. ఓకే. మీకు ఎమర్జెన్సీ సపోజ్ యూ హ్యావ్ ఎ హార్ట్ అటాక్ యూ జస్ట్ గో టు ద ఎమర్జెన్సీ దేర్ ద ఇన్స్యూరెన్స్ సిస్టమ్ ఒకటి ఉంటుంది. ఇట్ రన్స్ ఇట్స్ ఓన్ థింగ్. కానీ ఒక కన్సల్టెంట్‌ని కలవాలి, సీనియర్ కన్సల్టెంట్ ఇప్పుడు మీరు నన్ను కలవాలి ఆర్ సంబడీ ఎల్స్ వాంట్స్ టు మీట్ హ్మ్. మీ, నోబడీ క్యాన్ దేర్. హ్మ్. అంత బ్యాడ్ సిస్టమ్ ఉంటుంది. అండ్ నిన్నే మా ఫ్రెండ్ ఎవరో ఫోన్ చేసి దే వాంటెడ్ ఎన్ ఎంఐ ఇక్కడ ఎంఆర్ఐ చేయించుకోమంటే నా దగ్గర లేదు ఐ హావ్ టు ఫ్లై బ్యాక్ అని యూకేకి వెళ్ళాడు. హ్మ్. మై క్లాస్‌మేట్. అండ్ హి వాస్ గివెన్ ఎన్ ఎంఆర్ఐ అపాయింట్మెంట్ 3 ½ మంత్స్ తర్వాత.